జిల్లాల్లో మహిళా మార్ట్లంటూ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు, మహిళా అభివృద్ధికి అడుగులు, ఆర్థిక అభివృద్ధికి అడుగులు. అట్లే ఖమ్మంలో ఏర్పాటు చేసిన మార్ట్ సక్సెస్ 30 లక్షల పెట్టుబడితో ఏర్పాటు, మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదిక, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అంటూ మహిళా సాధికారతకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుడుతుంది. వారి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికలతోనే ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. వడ్డీ లేని రుణాలతో పాటు పెట్రోల్ బంకులు, ఆదర్శ పాఠశాలలు అని చెప్పి ఇక్కడ మహిళా మార్టులు అని అంటా ఉన్నారు. సో మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ప్రతి మహిళ కోటీశ్వరరాలు అయ్యేదాకా మనం అడగాల్సిందే. 2500 పింఛన్ ఇచ్చుడు చాతగాలే, ఖచ్చితంగా ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పి మహాలక్ష్మి పేరిట. తులం బంగారం అసలు చాతగాలే, ఆడపిల్లలకి ఇస్తాను స్కూటీ ఇచ్చుడు చాతగాలే. కానీ మహిళా మార్టుల పేరిట ఇలా మళ్ళీ అక్కడోటి ఓపెన్ చేసి ఇగో చూసుకోర్రి ఎట్లా చేసినాం చూడురు అని చెప్పి ఆగం చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. ఆర్థికాభివృద్ధి ఎంతమందికి చేస్తావు, ఎంతమందికి అవుతుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 మహిళలకి మీరు ఇస్తా అన్నటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఇవాళ కొద్ది మందికి మాత్రమే మీరు ఈ మాటలు అవి ఇస్తా ఉంటే మరి మిగిలిన మహిళల పరిస్థితి ఏంది? రైతు కూలీల పరిస్థితి ఏంది? వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? మరి ఆ మహిళల్ని ఎవరు ఆదుకోవాలి? వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? అది కూడా చెప్పాలి ప్రభుత్వం.